నాని బర్త్డే గిఫ్ట్ కొనాలి. ఎంత? 500. లాయర్ దగ్గరికి వెళ్ళావా? లేదు, ఈరోజు వెళ్తాను. ఏమంత బిజీ నువ్వు? పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా టీవీలో క్రికెట్ చూడడం, సిగరెట్ కాల్చడం తప్ప ఇంక నువ్వు చేసే పనే ఉంది? అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? రూఫ్ ఎన్ని రోజుల నుంచి లీక్ అవుతుంది బాబు. ఓనర్కి చెప్పి కొంచెం ప్లాస్టింగ్ చేయించమని 1 month నుంచి చెప్తున్నాను. సరే, నాకు 500 కావాలి. నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళాం లేదు. సారీ, నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు అబద్ధం చెప్తావు? నీ అకౌంట్లో ఉన్నాయని నాకు తెలుసు. ఓ, తెలుసా? సరే, ఇవ్వను. ఓకేనా? కరెంట్ బిల్ కట్టడం మర్చిపోకు. అండ్ రే రాజేష్, వాళ్ళ చాలా పనులు ఉన్నాయి. తాళాలు మాకు ఇచ్చేసి నువ్వు పని చూసి వచ్చే రండి రా. హాయ్. హలో. అది కాదురా, పొద్దున్న గొడవ కూడా అయింది. అందుకే కదరా మందు తీసుకొచ్చింది. రే మందుద్రా, ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను. నీకు రొమ్మ ఓకేగా? హాయ్ బాస్. హాయ్ హాయ్ హాయ్. ఇంత లేట్ ఏంద్రా? ఆడేవాడు ఇంట్లో అద్దం పెట్టుకుని తిరిగేస్తున్నాడు. ఎక్కడ దొరికాడు మీకు? ఆయన అమలాపురం నుంచి హీరో అవుదాని వచ్చాడురా. మార్నింగ్ తగిలాడు. మనకు తెలిసిన వాళ్ళు షూటింగ్ లో ఏదో బార్ లో చిన్న వేషం ఉందంటేని రిహార్సల్ చేద్దామని పట్టుకొచ్చేసా. పాపం రా, అమ్మాయికుల్లో ఉన్నాడు. అమాయకుడే, కానీ బాగా డబ్బున్న అమాయకుడు. ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్. చియర్స్ బాస్. ఎరబా వచ్చి చేస్తావా? వద్దురా, నాకు పని ఉంది. మొత్తం 6 ఉన్నారా. పూలు గెలిస్తే 500 చూసుకో మరి. రే రే రాజే, ఆ. నేను వాడతాను. అది దెబ్బ రారబా. ఈ పకోడి కలిగి నీ సత్తా ఏంటో చూపిందాం. మర్చిపోయాను, నువ్వు కొడుతున్న 100 మాఫీ చేసేయాలి మరి. జరగండి రా, కూర్చో. అంటే మొదలెట్టేది అప్పుడే బేరాలు మొదలెట్టేసావా? కట్ చేయి. ఇదిగో. నాకు అసలు మందు అలవాట్లేదు అర్జున్. ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్ లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్టర్ గా మాత్రం డెడికేషన్ ఉండాలి కదా. ఆయన ఎవరు నీకు పరిచయం చేయలేదు కదా? రాజబాబు గారని సినిమా యాక్టర్. సినిమా యాక్టర్ కదా, అదే ఎక్కడ చూసినట్టుంది. అదే పోయిన వారం మనం మల్లిమొక్క సినిమాకి వెళ్ళాం కదా. అందులో హీరో తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు శవపేటిక మీద ఇలా చేయి పెట్టి విలన్లను చంపే వరకు నేను నిద్రపోను అని ప్రమాణం చేయాలా. ఆ సీన్ లో శవపేటికలో ఉన్నది ఎవరనుకున్నావు? మన రాజబాబు గారే. చౌ పెట్టుకులో నన్ను గుర్తుపెట్టేసావా? ఈడైతే మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట. అర్జున్, ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంది? లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు. స్పోర్ట్స్ పర్సనా గవర్నమెంట్ జాబా? ఒకప్పుడు 2, ఇప్పుడు ఏది కాదు. అదేంటి? క్రికెట్ వీడు మానేశాడు, ఉద్యోగం వాళ్ళు వీకేశారు. క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి? అబ్బా అది కాదు రాజుగారు. 2 సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువైపోయిందని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి 15 మంది గౌలు కూడా ఎఫ్సీ ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేశారు, గుర్తుందా? అందులో ఈడు ఒకడు. కేసు ఏమో కోర్టులో ఉంది. అది ఫైనల్ గా వచ్చి తప్పెవరదో తెలిసే వరకు 15 మంది అండర్ సస్పెన్షన్. మీ సంగతి ఏంటి రాజు గారు? మీరు ఎప్పటి నుంచి హీరో అవ్వాలని? అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది. రాజుగారు, పొద్దున్న మీరు చెప్పింది అక్కినే నాగేశ్వరరావు ఆరాధన. నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి బాబు. చాలా పాత మనిషి మీరు. మీరున్నాండి, ఆ షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. షోరా 20% కమిషనా లేదంటే నా 100 క్యాన్సిల్? ఇస్తారు. ఇంకో గేమ్ వేద్దామా? అదే డబ్బులు అది పెట్టి. నాన్న, జెర్సీ ఎప్పుడు కొంటావు? నాన్న, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు చెప్పేశాను నువ్వు నాకు బర్త్డేకి జెర్సీ కొంటున్నావని. నాన్న జెర్సీ, నాన్న జెర్సీ, నాన్న జెర్సీ. మొహమ్మద్ ఏంటి? ఇట్రా ఇట్రా. కొట్టని చెప్పారుగా.
వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ పొద్దున అడిగాను కదా. బాబు ఓనర్తో మాట్లాడమని చెప్పాను కదా, వెళ్ళావా? లేదు, రేపు చేస్తా. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. లాయర్ దగ్గరికి వెళ్ళావా? రేపు వెళ్తా. కరెంట్ బిల్ కట్టలేదా? ఎందుకు బాబు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నావు? మన సిచ్యువేషన్ ఏమైనా అర్థం అవుతుందా నీకు? 3 months నుంచి రెంట్ కట్టలేదు, అన్ని చోట్ల అప్పులు. నెక్స్ట్ మంత్ నాని స్కూల్ ఫీజు కట్టాలి. అయినా ఏమీ పట్టినట్టు ఎలా ఉంటున్నావు బాబు? నాన్న, ఎవరో అంకుల్ కరెంట్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోయారు నాన్న. అది క్యాండిల్స్ వెలిగిద్దాం. అర్జున్ యువర్ నెక్స్ట్. అర్జున్ అండి, సార్ అక్కడ బాత్రూమ్కి వెళ్ళాడు సార్. ఇప్పుడు బాత్రూమ్ ఏంటి? నెక్స్ట్ చేస్తున్నాడే ఏ జోక్ గా ఉందా? ఏ అటు వెళ్తావు ఏంటి? బాత్రూమ్ ఇటు సైడ్ కదా. సార్ నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. He's calling you, go. వన్ లాస్ట్ కిస్. ఇక వెళ్ళి go. నేను చెప్పింది నేను పెడతానని. నువ్వే బ్యాటింగ్ అక్కడ కోచ్ చంపేస్తున్నాడు రా. అవునా? పద పద పద. వీడు ప్రతిసారి ఇంత బాగా ఆడటం కారణం ఇదేరా. ఈ మాత్రం వార్మప్ ఉంటే ఎవడైనా ఆడతాడు. రే గట్టిగా మాట్లాడుకు, ఆడసలే తిక్కులోడు. ఏ కొడతాడా? కొడుతున్నాడు కదా, వద్దు నీకు, వదులు. లేట్ అవుతుందమ్మా. నా కోసం ఎప్పుడో కానీ ఇవి చేయడు. వదులు. అక్కడ కోచ్ రమ్మంటాడు. Come back. లేట్ అవుతుంది ఏంట్రా ఇది? ఏంటి మధ్యలో? సాయంత్రం కేఫ్లో కలుద్దాం. ప్రతిసారి ఇలానే బిహేవ్ చేస్తాడు. మంచి ప్లేయర్ అయితే సరిపోదు, డిసిప్లిన్ కూడా ఉండాలి కదా. ఎప్పుడు వెనకేసుకు వస్తారు. మీరు అడగండి. రే, నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను, కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను. గో. ఆడిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా. అదబద్ధం. ఇన్ని రోజుల నా కెరియర్లో ఒక్కళ్ళని కూడా చూడలేదు. హీఈస్ డిఫరెంట్. పాపా, there's someone I love. బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. చోటు సాస్లీకే. బాబు విను బాబు, సీరియస్ గా మాట్లాడుతుంటే. చెప్పు. నిన్న డాడీకి మన సంగతి చెప్పేశా. చెప్పేసావా? ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా? ఏంటి చెప్పేసావా? ఓవర్ యాక్షన్ చేయకు, సీరియస్ గా విను బాబు. డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు, లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది. ఇంట్లో రోజు ఏమని చెప్పొస్తాను? మన పెళ్లికి ఒప్పించగలనని నమ్మకం కూడా నాకు లేదు. నిన్ను ఒకసారి చూస్తే గ్యారంటీగా ఒప్పుకుంటారు. హ్మ్? తాగేసి మూత ఓపెన్ చేసుకుని మొత్తం తాగేసి. ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సాస్ గురించి టెన్షన్ పడుతున్నావు చూడు. ఇదిగో ఇటు చూడు. నో నా వైపు చూడు. నో. నా మాట విను సారా. సమోసాలు చల్లారిపోతున్నాయి. అవి No, I cannot take him into my home. Papa, you don't even know him. Just give him a chance, na? Sarah, if my own daughter marries a person from another religion, బయట నా మొహం ఎలా చూపించగలను? పాల్ గారు, మనం పెద్దవాళ్ళం. పెద్దరికంగా ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని విషయాలు సర్దుకుంటాయి. కోపంతో ఏం సాధిస్తాం చెప్పండి? అర్జున్కి ఎవరూ లేకపోయినా అన్నిటికీ నేనున్నాను. Ask him to convert. No, Papa, he will not. No.
నా కోసం అర్జున్ ఏవి మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ లవ్ మ్యాసీ. నో కోప్పడకమ్మా, నాన్నగారు కదా ఏదో ఆవేశంలో అంటున్నారు. వాడంటే నీకెందుకు ఇంత పిచ్చి?